సార్ రాజ్ తరుణ్ ఈ మధ్య తెలిసిందే మళ్ళీ ఇంకొక ఇష్యూ వచ్చింది. అంటే అదే ఇష్యూలో అసలు రాజ్ తరుణ్ కి మ్యాటరే లేదు, సినిమాల్లోనే హీరో బయట జీరో అని చెప్పేసి ఒక అమ్మాయి మాస్క్ చుట్టుకొని వచ్చి మరి మీడియా ముందు మాట్లాడుతుంది. అంటే తను ఎవరు ఇంకా రివీల్ అవ్వలేదు. అంటే ఎందుకు సార్ రాజ్ తరుణ్ ఇంత టార్గెట్ ఎందుకు చేసిండ్రు అంటారు? రాజ్ తరుణ్ చాలా బాగా ఫాస్ట్ గా పైకి వచ్చి అంతే ఫాస్ట్ గా కొంచెం అన్పాపులర్ అయ్యాడు. చెప్పాను ఆల్రెడీ. రాజమండ్రి పక్కన కడియపలంకలో షూటింగ్ చేస్తున్నప్పుడు మా పొలం పక్కనే. సో అక్కడ కూడా కలిసారు వాళ్ళంతా. విందా అనే ఫోటోగ్రాఫర్ అతను వాళ్ళు కలిసి చెప్పాను ఆల్రెడీ. సో ఆ పురుషోత్తముడు అనే షూటింగ్ అప్పుడు ఆ సినిమా మంచి టాకే వచ్చింది. మరి కమర్షియల్ గా ఎలా ఆడిందో తెలియదు కానీ ఇతను ఒక మంచి నటుడే, హీరోగానే చేస్తున్నాడు అతను. ఏదో ఒక సినిమాలో అనుకుంటు నాగార్జునతో పాటు ఎక్కడో సపోర్టింగ్ ఆర్టిస్ట్ లా చేసినట్టున్నాడు. బట్ అదర్వైజ్ అతనికి ఇప్పుడు వివాదంలో పడ్డాడు కదా. లావణ్య అమ్మాయి పేరు లావణ్య ఇంకొక అమ్మాయి ఎవరో హీరోయిన్. సో ఈ వివాదం చాలా కాలం నడిచింది. సో కోర్టు కూడా వెళ్ళారో వెళ్ళారో తెలియదు కానీ సో ఏదో పెంటకి చేసుకున్నారు. అది కొంచెం బహిర్గతం కూడా అయిపోయారు. ఐ మీన్ కొంచెం సిగ్గు లేకుండా వీడు చేస్తాడు. అందులో పార్ట్గా మరి నాకు కూడా మీరు పంపించిన దాంట్లో అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి చెప్తుంది అస్తమాను నాకు తను ఫోన్ చేస్తా ఉంటాను. తను అంటే ఎవరు? లావణ్య అంతే కదా, లేదా హీరోయిన్ ఎందుకు చేస్తా నీకు? సో లావణ్య చేస్తుంది. ఎలా చేస్తుంది? వీడు బెడ్ మీద పడుకుని ఆ పక్క తిరిగి పడుకున్నవాడు పెద్ద మ్యాటర్ లేదంటే అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఆడియన్స్కి అర్థం అవుతుంది. సో మ్యాటర్ లేదంటే అంటే పెద్ద విషయం లేదో మోజ్ తిరిగిపోయిందో. గట్ రీడ్ ఆఫ్ ఫేర్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మోజ్ నేను చెప్పాను కదా 2-3 years కంటే ఎక్కువ ఎవరికి ఉండదని చెప్పేసి. సో ఆ విధంగా వీడు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. మరి 10 సంవత్సరాలు పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే చేసుకున్నానంటుంది. దానికి ఎగ్నెస్ట్గా మాట్లాడితేనేమో ఎగ్నెస్ట్గా వస్తుంది. నేను చేసుకున్నాను అని చెప్తాను. ఏమన్నా చెప్పు తీసుకోవడం కొట్టింది. అదెవడ జర్నలిస్ట్ ఇతని తరపున మనిషిని ఎవరినో కొట్టింది. సో ఇన్ని మనం చూసాం కాబట్టి ఏంటంటే ఇవన్నీ నాన్ సెన్స్ యాక్చువల్ గా. బట్ వీ కెనాట్ అండ్ నాన్ సెన్స్ పర్సనల్ అఫైర్స్ వాళ్ళందరూ దాని రుచి అంటారు కదా, టైప్ ఆఫ్ చెత్త. కాకపోతే మన సోషల్ మీడియాలో మనకు కూడా బజ్ కావాలి కాబట్టి ఏదో ఒక టాపిక్ ఎవడన్నా మాట్లాడితే దాని మీద మనం మాట్లాడతాం. వీడికి విషయం ఉందో లేదో అమ్మాయి చెప్పినట్టు. మరి విషయం లేనప్పుడు ఆ గోడ ఎందుకు మరి తిరగడం? సింపుల్ లాజిక్ ఏంటంటే వాడికి ఇష్టం లేదు. సో వై ఆర్ యూ ఆఫ్టర్ హిమ్? బట్ ఫర్ ద ప్రాపర్టీ వాడిని ఏదో బాధ పెట్టాలి, ఇంకో హీరోయిన్తో వెళ్తున్నాడు కాబట్టి నువ్వు బాధ పెట్టాలని బాధ పెట్టడం తప్పితే ఇది కోర్టులో చల్లవి ఇవన్నీ. 10 సంవత్సరాలు ఉన్నావు. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్కి అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి మాడుతుందేమో అనిపించింది నాకు. ఆ అమ్మాయి మాడితే ఇంకొక అమ్మాయి గురించి ఎందుకు చెప్పుద్ది? అసలు ఫోన్ చేసి వీడికి ఇష్టం లేదు, ఆడికి ఇది లేదు, అని చెప్పేది ఎవరు? ఆ అమ్మాయి ఉంటుంది. హూ ఎవర్ లివ్డ్ ఫర్ 10 years. నాకు అదే అర్థమైంది. అది కానీ అయితే మటుకు మనకు సగం తెలిసి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ అమ్మాయి కానీ లావణ్య కానీ అయి ఉంటే దెన్ వై ఆర్ యూ ఆఫ్టర్ హిమ్? జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అంటే నో ఐ విల్ నాట్ గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అండ్ అన్లెస్ ఐ గెట్ మనీ అంటే తప్పే. ఆ విధంగా ఎందుకు ఇస్తారు అప్పుడు నీకు? అన్లెస్ యు ఆర్ మ్యారీడ్, అథారిటేటివ్గా మ్యారేజ్ చేస్తే అప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. మ్యారేజ్ అవ్వలేదు, ఆ అమ్మాయి మామూలుగా ఉన్నానంతే తప్ప నాకేమి లేదని అతను అంటున్నాడు. సో ఇవన్నీ ఆల్రెడీ చూసాం. మళ్ళీ యాక్చువల్గా ఇప్పుడు విషయం లేదని అతను ఇన్సల్ట్ చేస్తారు కాబట్టి మీరు ఓకే విషయం లేదు కాబట్టి బెటర్ కీప్ క్వైట్ అలాగే అనుకోవచ్చు కదా. వైస్ వెర్సా. ఇప్పుడు ఆ మాట మగవాడన్నా కూడా లీవ్ ఇట్. మీకేదో ఒకరి దగ్గర నుంచి ఒకటికి ఏదో రావాలని చెప్పేసి గొడవ పడుతున్న దాంట్లో ఈ సోషల్ మీడియా అంతా వాడుకుంది మిమ్మల్ని ఇద్దరు. నేను ఎందుకంటే వాళ్ళకు కూడా ఇటువంటి రంకు సంబంధించిన మ్యాటర్లు కావాలి కాబట్టి. లేకపోతే వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడు అది పెద్ద మ్యాటర్ ఏం కాదు యాక్చువల్గాను. వాడు ఏదో ఈజ్ బికమ్ ఈజ్ అవుట్ ఆఫ్ మూడ్. ఈ పక్క పడుకున్నాడంటే ఆ బగోడ పక్క తిరిగి పడుకున్నాడంటే వైదర్ ఈజ్ నపుంసకుడు ఆర్ ఈజ్ నాట్ గెటింగ్ మూడ్. అవి జనరల్ జరుగుతాయి. మనం ఇఫ్ యూఆర్ నాట్ హిపోక్రేట్స్ ఇవే జరుగుతాయి ఎవ్రీ టైమ్. మనం సినిమాలో చూస్తున్నట్టుగా ఉండదు కదా. దట్స్ ఓన్లీ క్రియేటెడ్. వాట్ ఎవర్ ఎగ్జాజరేట్ చేసి క్రియేట్ చేసి ఇది అబ్బాయి మీద మోహంతో పాటలు పాడుతున్నట్టు. అసలు పాటలు పాడుకోరు కదా జీవితంలోనూ, అంతేనా? ఇప్పుడు ఈ రోజులో పాడుకుంటున్నారు. ఒక చిన్న రీల్ చేయడం, 10 ఒక చిన్న టేప్ రికార్డర్, ఒక చిన్న ప్లేయర్, డాన్స్ చేయడం. చిన్న పెద్ద లేదు. పల్లెటూరు కానీ మామూలు ఒక హట్ కానీ 2 గోడల మధ్య హట్ ఉంటుంది. ఒక అమ్మాయి ఎవరో పంజాబ్లో గోడలు ఉంటాయి కదా, దాని సిమెంట్ కూడా వేయరాళ్ళు. మనం సిమెంట్ చేస్తాం, అక్కడ సిమెంట్ వేయరు. ఆ గోడల మధ్య అదో అందంగా ఉంటుంది యాక్చువల్గా నాకు అది డైరెక్టర్గా.
రెండు దాని అమ్మాయి బాగుంటుంది. షీ నో షీఈస్ గుడ్. విమెన్కి తెలీదు హౌ బ్యూటిఫుల్ షీఈస్. దాన్ని కొంచెం హాఫ్ నేకెడ్గా డ్రెస్ చేసి రీల్ చేస్తూ ఉంటారు. ఒక కింద చూస్తే మోర్ దాన్ 2-3 lakhs పీపుల్ చూస్తూ ఉంటారు. సో ద బ్యూటీ ఆఫ్ ద లేడీ ఈస్ అండర్స్టూడ్ దీస్ డేస్. అంచేత దాన్ని క్యాష్ చేసుకుంటారు బై రీల్స్ కానీ, స్టోరీస్ కానీ, ఇన్స్టాలో కానీ. కొంతమంది తెలివితేటలు బాగున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఏ పాపులర్ సాంగ్ ఉందో చెప్పేసి ఆ సాంగ్ చేస్తూ ఉంటారు. మొన్న అది వచ్చింది కదా, ఎవరో కట్రినా కైఫ్ హస్బెండ్ చేసింది. అబ్బాయి బాగుంటాడు కాబట్టి అతను ఒక సాంగ్ చేశాడు కదా, తవ్వా తవ్వా అని చెప్పేసి. సో అది అందరూ చేస్తారు. ద బెస్ట్ ఏంటంటే ఇందాక ఒక అమ్మాయి అమెరికా నుంచి, ఇండియనే, చాలా అందంగా ఉంటుంది, మంచి వయసులో ఉంది అమ్మాయి, మంచి డాన్సర్. అమ్మాయి చేస్తుంది. ఒక సగంలో ఈ బళ్ళారిలో చిన్న స్కూల్ గర్ల్స్ ఉంటారు కదా, ఆర్డినరీ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ఆ అమ్మాయి చేస్తుంది చిన్న పాప. ఎవరు బాగుందని పెడితే అక్కడ రెండు బాగున్నాయి, అక్కడ అలా డిఫరెన్సియేషన్ చేయకూడదు. ఈ పూర్ గర్ల్, అది రిచ్ గర్ల్ పెట్టడం యాక్చువల్లీ వాడికి వ్యూవర్షిప్ కావాలి. ఇద్దరు బాగా చేశారు. ఆ అమ్మాయి కంటే అన్ని వస్తువులు ఉంటాయి. రిచ్ గర్ల్ అని యూఎస్ లో ఉన్న అమ్మాయి అక్కడ, షీఈస్ వెరీ. ఈ అమ్మాయికి జస్ట్ స్కూల్ బ్యాగ్ కూడా తెలియదు ఇంత. యాక్చువల్గా ఇద్దరు బాగానే చేశారు. ఎలా చేశారంటే ఇద్దరు బాగా చేశారు. ఈ అబ్బాయి ఏ వసతులు లేని ఈ అమ్మాయి, ఒక రికార్డర్ కూడా లేని అమ్మాయి చేసిందంటే ఇట్స్ గ్రేట్. ఫైనల్గా పూర్ గర్ల్ గ్రేట్ కింద లెక్క. బికాస్ జస్ట్ స్టూడెంట్స్ చూస్తారు బస్ దిగి, స్కూల్ బస్ దిగి. సో ఇప్పుడు మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ వాడికి మూడ్ రాలేదు, వాడు యూస్లెస్ ఫెలో అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? యు ఆర్ విలిఫైయింగ్, యు ఆర్ స్పాయిలింగ్ హిజ్ నేమ్. అంతే కదా. ఒక సోషల్ మీడియాని ఎలా వాడుకున్నారంటే ఇంకొకరిని స్పాయిల్ చేయడానికి. అది ఎంతసేపు ఒకప్పుడు బాగా స్పాయిల్ అయ్యేది, ఇప్పుడు లేదు. చూస్తారు 2 days న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్లో మర్చిపోతారు. నువ్వు ఒకరిని ఇచ్చేసినా కూడా ఆ విధంగా అందరికీ ఉంటాయి ఫ్లాస్. గురువింద పుస్తకం కింద ఉన్నట్టు అందరం మగవాళ్ళకి ఉంటుంది, అందరు ఆడవాళ్ళకి ఉంటుంది. సమ్ ఫ్లాస్ విల్ బి దేర్. దీనికి మనం సెపరేట్గా చెప్పుకోని అవసరం లేదు యాక్చువల్గా. అదేదో ఎవరో మరి అమ్మాయి ఎవరు తెలియదు నాకు, ఏదో పంపించారు నాకు వీడియో. ఆ వీడియోలో ఇది చెప్తుంది, అస్తమానం ఫోన్ చేస్తూ ఉంటుంది నాకు, వీడు ఎలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు, వీడు రెస్పాన్స్ అవ్వట్లేదు అని. రెస్పాన్స్ అవ్వదు దానికి, అది పెద్ద న్యూసా? రెస్పాన్స్ అవ్వడు. ఒకసారి అమ్మాయి రెస్పాన్స్ అవ్వదు, ఒకసారి అబ్బాయి రెస్పాన్స్ అవ్వడు. ఇట్స్ నాట్ ఎ న్యూస్. యు ఆర్ గివింగ్ అన్నెసరీ నాన్ సెన్స్ న్యూస్ టు ద పబ్లిక్. మరి మన వాళ్ళకి అది కావాలి.